తెలంగాణ భవన్లో కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాలేదు. రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు, వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు కడతలేరు. మొన్న మహిళల దగ్గరికి పోయినరు, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు. మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు? కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిరు అని బదనాం చేసిరు. ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం. మరి మీరు కూడా మీరు ఈ 1,50,000 కోట్లు తీసుకొచ్చిరు, దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అది మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు 1,38,000 కోట్లు. అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు 61,000 కోట్లు. సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 2,83,000 కోట్లు. అంతేకాకుండా ప్రతి గింజ, చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ చేసినటువంటి డబ్బులు 1,34,000 కోట్లు. అంటే మేము తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే, మేము సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్ల పైచిలుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు 7-8 లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క. ఇండైరెక్ట్గా వచ్చింది, సాధించినటువంటి ప్రగతి, ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్, అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే, సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది, జనరల్గా ఏదైనా వ్యవస్థ, ఇల్లు, ప్రభుత్వం, రాష్ట్రం, దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత ఉంది, దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది. అంటే మనం తీసుకొచ్చినటువంటి అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది. ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు, మేధావులకు అని చెప్తా ఉన్నా. ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో, అది రాష్ట్రం వచ్చేటప్పటికి, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 21.64 అంటే 21.64% ఉంటే, మా ప్రభుత్వం అయిపోయినాటికి 2023లో మేము అధికారంలోంచి వెళ్ళిపోయే సమయానికి 17.19% తగ్గించుకోగలిగినాం. అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు, కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు, పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు. నేనే